నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ కళ్యాణ మండపాల్లో వసతుల మెరుగుకు కార్యాచరణ. మత్స్యకార ప్రాంతాల్లో 500 ఆలయాల నిర్మాణం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో వెల్లడి. శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో చరిత్ర సృష్టించిన టీటీడీ. మే మాసంలో రికార్డు స్థాయిలో లడ్డూల పంపిణీ. గోవిందరాజుకు పుష్పయాగం, అప్పలాయిగుంటలో బ్రహ్మోత్సవం. తిరుపతిలో గోడ పత్రికలు ఆవిష్కరణ. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వారపు సమీక్షలో ఆయా శాఖల పనితీరుపై అధికారులతో చర్చించారు. అనంతరం అర్చక శిక్షణపై అధికారులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలలో వసతులు పెంపొందించాలని, ఇందుకోసం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం ఈవో వివిధ శాఖల అధికారులతో వారపు సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల టీటీడీలో విలీనమైన ఒంటిమిట్ట ఆలయ 4 మాడ వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. తిరుమలలోని అన్ని వసతి సముదాయాల్లో గీజర్లు, వేడి నీటి సౌకర్యం కల్పించాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. తిరుమలలో ప్రతిరోజు జరిగే నాదనీరాజనం కార్యక్రమంలో మరింత నాణ్యతను తీసుకురావాలని ఎస్వీబీసీ సీఈఓను కోరారు. ఇక టీటీడీ ఆధ్వర్యంలో గిరిజన, దళిత, మత్స్యకారులకు అర్చక శిక్షణ ఇచ్చే విషయమై ఈవో సాంబశివరావు అధికారులు, పండితులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచన మేరకు 8 లక్షల రూపాయల వ్యయంతో 500 ఆలయాలను నిర్మిస్తామని ఈవో చెప్పారు. ఇక అర్చక శిక్షణకు అర్చకుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించి పాఠ్యాంశాలను సరళమైన భాషలో రూపొందించాలన్నారు. ఎంపిక ప్రక్రియ, పాఠ్యాంశాల రూపకల్పన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుందని, శ్వేత ఆధ్వర్యంలో వీరికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, పండితుల నుంచి ఈవో అర్చక శిక్షణపై సలహాలు, సూచనలు స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నిర్వహించే పుష్పయాగ మహోత్సవం గోడపత్రికను, కరపత్రికను సోమవారం సాయంత్రం టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 12వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ జరగనున్నాయి. 13వ తేదీ సోమవారం స్నపన తిరుమంజనం, పుష్పయాగం, వీధి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. 516 రూపాయలు చెల్లించి భక్తులు సంప్రదాయ దుస్తులతో పుష్పయాగంలో పాల్గొనవచ్చు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో డాక్టర్ సాంబశివరావు సోమవారం అప్పలాయిగుంట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 15న ధ్వజారోహణం, 18న ఆర్జిత కళ్యాణోత్సవం, 19న గరుడ వాహనం, 22న రథోత్సవం, 23న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. వేసవి రద్దీలో ఏ రోజుకు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంది. మే మాసంలో 25 లక్షలకు పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించగా, శ్రీవారి దివ్య ప్రసాదమైన లడ్డూలను 97 లక్షలకు పైగా పంపిణీ చేసి మరో చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా దేవస్థానం చరిత్రలో ఒకే మాసంలో ఇన్ని లడ్డూలు పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆదివారం దేవస్థానం తేల్చిన గణాంకాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం 2016 మేలో అత్యధికంగా లడ్డూ ప్రసాదం అందజేసినట్లుగా రికార్డులకెక్కింది. శ్రీవారి ఆలయ పోటు విభాగం తేల్చిన లెక్కల ప్రకారం మే నెలలో 97,24,718 లడ్డూలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చారు. మేలో 25 లక్షలకు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ రికార్డుకు తగినట్లుగానే లడ్డూల పంపిణీ కూడా జరిగింది. స్వామివారిని దర్శించుకునే భక్తులకు రాయితీపై 20 రూపాయలకు 2 లడ్డూలు, 50 రూపాయలకు 2 లడ్డూల చొప్పున ప్రతి భక్తుడికి టీటీడీ 4 లడ్డూలు అందజేస్తోంది. ఇక కాలినడకన వచ్చే భక్తులకు అదనంగా 1 లడ్డూను ఉచితంగా అందించి మొత్తం 70 రూపాయలకే 5 లడ్డూలు ఇస్తోంది. అలాగే వికలాంగులకు, వయోవృద్ధులకు ఇదే తరహాలో లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక
విఐపి బ్రేక్ దర్శనంపై 2 ఉచిత లడ్డూలు, అలాగే 50 రూపాయలకు అదనంగా మరో 2 లడ్డూలు, ఆర్జిత సేవలకు ఉచితంగానూ శ్రీవారి లడ్డూలను అందిస్తున్నారు. ఇలా వివిధ పద్ధతులలో టీటీడీ భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో మే నెలలో 97,24,718 లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు దేవస్థానం పోర్టు విభాగం లెక్క తేల్చింది. ఇదే సమయంలో గత మే నెల లెక్కలను చూస్తే 2013 మేలో 72.33 లక్షలు, 2014 మేలో 80.64 లక్షలు, 2015 మేలో 89.84 లక్షల లడ్డూల పంపిణీ జరిగింది. వేసవి సెలవుల కారణంగా సహజంగానే మే నెలలో కొండకు భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి రావడం సంప్రదాయం. దీనికి తగినట్లుగానే లడ్డూ ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది. వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలను ముందుగానే నిల్వ చేసుకుంది. అలాగే క్యూ కాంప్లెక్స్లలోనే లడ్డూ ప్రసాదం టికెట్లను మంజూరు చేయడం వల్ల భక్తులు బయట క్యూలైన్లలో గంటల కొద్దీ నిరీక్షించే బాధ తప్పింది. దీంతో పాటు లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలోని కౌంటర్లన్నీ భక్తులకు ఎల్లవేళ్లా అందుబాటులో ఉండడం వల్ల లడ్డూలను సులభంగా పొందగలుగుతూ ఉన్నారు. అలాగే దర్శనంతో సంబంధం లేకుండా కూడా భక్తులు లడ్డూలు పొందే సౌకర్యాన్ని కల్పించారు. ఇందుకోసం ఆలయం పక్కనే అదనపు లడ్డూ కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి భక్తుడికి 50 రూపాయలకు 2 లడ్డూలు అందిస్తూ ఉన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూ ప్రసాదాన్ని పొందాలనే టీటీడీ లక్ష్యం చక్కగా అమలవుతోంది. మాది శ్రీకాకుళం జిల్లా ఆనందరావు నా పేరు. ఇక్కడికి వచ్చాను, దర్శనం కూడా బాగానే అయ్యింది. మనిషికి 4 లడ్డూలు ఇస్తాను, దర్శనం కూడా బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. నా పేరు సరస్వతి అండి, నేను చండీగఢ్ నుంచి వచ్చాను. మేము ధర్మ దర్శనానికి వచ్చాము. మాకు 70 రూపాయలకు 4 లడ్లు ఇచ్చారు. మేము 4 వచ్చాము కాబట్టి మాకు 16 లడ్లు దొరికింది. చాలా సఫిషియెంట్గా దొరికింది మాకు లడ్లు. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. నా పేరు రమేష్ శివరావు అండి, నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. తిరుపతి తిరుమల దేవస్థానం దర్శనం గురించి వచ్చినాము. మాకు లైన్లోనే మాకు ప్రీ దర్శనంలో 4 లడ్డూల సౌకర్యం కల్పించారు. అందులో పాటు మాకు మిల్క్ అని లంచ్ ఇలాంటి సౌకర్యాలు ఇంకా మాకు అందుబాటులో కల్పించింది. శ్రీవారు భక్తి వల్ల మాకు ఇలాంటి మాకు అన్ని సౌకర్యాలు దొరికినాయి. దాని పరంగా మాకు ఎక్స్ట్రా లడ్డు కావాలన్నా కానీ మా ప్రాంతం పోయి మేము 2 లడ్డు ప్రతి వ్యక్తికి 2 లడ్లు మాత్రం ఎక్స్ట్రా లడ్డులు ఇంకా దొరికాయి. కాబట్టి ఆ శ్రీవారు ఆశీర్వాదంతో మాకు ఎన్ని సౌకర్యాలు జరిగినాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నై తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో నూతనంగా పోటీను ప్రారంభించారు. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు శ్రీ బాలాజీ ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలో ఆగమ దిట్టం ప్రకారం బెల్లం పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దోశ తదితర ప్రసాదాలను తయారు చేస్తారు. ఇకపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఈ పోటీలో తయారు చేసిన ప్రసాదాలను అందించనున్నారు. ఈ సందర్భంగా తొలి రోజున ప్రసాదాలను తయారు చేసి శ్రీ బాలాజీకి నైవేద్యం సమర్పించారు. తరువాత భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 7వ తేదీ మంగళవారం టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 8వ తేదీ బుధవారం 37 టికెట్లు. జూన్ 9వ తేదీ గురువారం టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 10వ తేదీ శుక్రవారం 108 టికెట్లు. జూన్ 11వ తేదీ శనివారం 4 టికెట్లు. జూన్ 12వ తేదీ ఆదివారం 2013 టికెట్లు. జూన్ 13వ తేదీ సోమవారం 8197 టికెట్లు. జూన్ 14వ తేదీ మంగళవారం 11971 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
గోవును సేవించిన పరిరక్షించిన సకల దేవతల అనుగ్రహం పొందినంత పుణ్యం లభిస్తుంది. ఈ క్రమంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గో సంరక్షణ ట్రస్ట్ పేరుతో గోశాలను నిర్వహిస్తోంది. ఈ గోశాల నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో ఉత్తరాది భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల జంటనగర వాసుల సందడితో కనువిందు చేస్తుంటుంది. ఈ సందర్భంగా గోవుమా తల్లి విశిష్టతను ఓసారి మనము తెలుసుకుందాం. సకల దేవతా స్వరూపమైన గోమాత దర్శనం మానవాళికి శుభకరం. సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో గోమాతకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. గోవు అడుగులలో అష్టైశ్వర్యాలుంటాయని ఆర్యోక్తి. గోగర్భంలో భూమాత స్థిరంగా ఉంటుందట. నేత్రాలలో సూర్యచంద్రులు, గోకర్ణాలలో అశ్విని దేవతలు, గోవు కొమ్ము కొసలలో సర్వతీర్థాలు ఉంటాయని పురాణాల మాట. గోవుమా తల్లిని స్పృశించిన సంరక్షించినా కలిగే ఫలితం అనంతం. అందుకే హిందువులు గోమాతను కనిపించే దైవంగా పూజిస్తారు. ప్రదక్షిణలు చేసి సకల దేవతలను అర్చించిన భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. గోసేవ చేయడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అలా గో సంరక్షణలో తరిస్తున్న ట్రస్టులు, సేవా సంస్థలు ఎన్నెన్నో. అలాంటి వాటిలో ఒకటి నిత్యం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడే భాగ్యనగరం మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోపలి భాగంలోని గోశాల ఎన్నో ఏళ్లుగా గోమాతలకు ఆవాసంగా వర్ధిల్లుతోంది. ఉత్తరాది భక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గోశాలలో సుమారు 2000 ఆవులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ గోశాలలో అంతస్తుల నడుమ నడకకు అనువుగా ర్యాంప్లను నిర్మించారు. గోశాల అగ్రభాగంలో పక్షులకు రక్షణగా గోళ్లను నిర్మించారు. వేలాది పక్షులు వరుస పంక్తులలో ఆకాశంలో విహరించే దృశ్యం కడు రమణీయంగా కనిపిస్తుంది. ఇక చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గో సంరక్షణ ట్రస్టును నిర్వహిస్తోంది. ఈ గోశాలలో మొత్తం 340 గోవులున్నాయి. భక్తులు, దాతల నుంచి ప్రతి నెల 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇక్కడి గోశాలకు ఆదాయం సమకూరుతుంది. నిత్యం 1000 నుంచి 1500 మంది భక్తులు గోశాలను సందర్శించి మూగజీవాలపై తమ ప్రేమను చాటుకుంటున్నారు. ద్వారకా తిరుమల శ్రీనివాసుని ఆలయ దర్శనానికి వచ్చే భక్తులలో ఎక్కువ శాతం ఇక్కడి గోశాలను సందర్శిస్తూ ఉంటారు. ఇక గో సంరక్షణ ట్రస్ట్ గోవుల పరిరక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. చక్కటి షెడ్లను ఏర్పాటు చేసి ఎండబారిన పడకుండా గోవులను కాపాడడంతో పాటు సమయానికి తగ్గట్టు గోవులకు దాణా అందిస్తూ ఉంటారు. అలాగే వేసవికి తగ్గట్టు గోవులకు చల్లదనాన్ని కల్పించే ఏర్పాటు కూడా చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ నిత్యాన్నదాన ప్రసాద వితరణ ఇకపై సమీపంలోని వడ్లమనాటి సత్రంలో జరుగుతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా మరింత ప్రాధాన్యతను సంతరించుకోవడంతో ఇప్పటిదాకా కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ మార్పుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వులు పంపింది. ఈ మేరకు 5000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా ఏర్పాటు చేసిన వడ్లమన్నాటి సత్రానికి మార్చారు. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద టోకెన్లను అందిస్తారు. వీరు దేవాలయ ప్రాంగణం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్ల మధ్యన అన్నప్రసాద సత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఈ ఆలయాన్ని దర్శిస్తే విజయాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విఘ్న రాజాధిపతి ఆలయాన్ని నిర్మించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కుంభాభిషేకం చేశారు. వేద పండితులు వేదమంత్రోచ్చారాల మధ్యన విజయ గణపతికి క్షీరాభిషేకం జరిపి వర్ణమయ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా అంతరాలయాన్ని బంతి, చేమంతి పూల తోరణాలతో అందంగా అలంకరించిన తీరు ఆకట్టుకుంది.
నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 10 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి పల్లకిపై ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వేద పండితులు వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల మధ్యన శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం చేయడంతో ఉత్సవాలు పరిపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. విశాఖ నగరంలోని శ్రీ ప్రథమ ఉమా విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస ప్రారంభ పూజలు వేడుకగా నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా అర్చకులు ఉమామహేశ్వరునికి పలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పుష్పాలతో చక్కగా అలంకరించి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నందివాహన సేవ జరిగింది. సుందరంగా అలంకరించిన శివపార్వతులను నందివాహనంపై ఆసీనులను చేసి భక్తుల దైవనామ స్మరణలతో ఊరేగించారు. కళాకారులు వివిధ వేషధారణలో ఊరేగింపులో పాల్గొని స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. గుంటూరులోని శ్రీ శారదా పరమేశ్వరీదేవి ఆలయంలో సామూహిక వేద పారాయణం జరిగింది. దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఈ నెల 12వ తేదీ వరకు సామూహిక వేద పారాయణం జరగనుంది. ఈ సందర్భంగా 108 మంది వేద పండితులు శ్రీ శారదా పరమేశ్వరీదేవికి ప్రత్యేక పూజలు జరిపాక ఏకకాలంలో వేద పారాయణం చేసి అమ్మలగన్న అమ్మకు నివేదించారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. లక్ష్మీ నృసింహుడు యోగానంద మూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్న క్షేత్రం కరీంనగర్ జిల్లా సుందిళ్ల. పంచద్వారాలతో రాతి కట్టడాలతో గోదావరి నదీ తీరాన భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతూ ఉంటుంది ఈ సుందిళ్ల లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం. చారిత్రక వైభవాన్ని నేటికీ తెలియజేసే ఈ ఆలయ దర్శనం ఓ మహద్భాగ్యం. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం సుందిళ్ల గ్రామంలోని ఈ ఆలయమే శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు వేంచేసిన పుణ్య ప్రదేశం. గోదావరి నదీ తీరానికి 2 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతోంది. పురాతనమైన ఈ ఆలయాన్ని కాకతీయులు తమ పాలనా కాలంలో అభివృద్ధి చేసినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచద్వారాలతో రాతి కట్టడంతో ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం నెలవై ఉంది. శాంతమూర్తిగా యోగానంద స్వరూపుడిగా స్వామివారు ఈ ఆలయంలో భక్తులను కటాక్షిస్తున్నారు. హిరణ్యకశపుని సంహరించిన తరువాత ఉగ్ర రూపంలోని నృసింహస్వామి ఇక్కడ పవిత్ర గోదావరిలో పాదం మోపగానే శాంతరూపం దాల్చాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. దక్షిణ ముఖంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శిస్తే యమగండాలు తొలగిపోతాయని, అకాల మృత్యువు నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. అందమైన రాతి స్తంభాలు చక్కటి శిల్పకలతో ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో కుడివైపున శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల నిత్య పూజలతో శోభిల్లుతున్నారు. ఇక ఇక్కడున్న రావి చెట్టుకు భక్తులు ముడుపులు కట్టి మొక్కుకుంటారు. ఆలయానికి పశ్చిమాభిముఖంగా 50 అడుగుల దూరంలో కాకతీయుల కాలం నాటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, ఆ పక్కనే శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాలు ఉన్నాయి. ఏటా ధనుర్మాసంలో భజన సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 8 రోజుల పాటు నిరంతరాయంగా భక్తులు భజనలు చేస్తూ యోగానంద స్వరూపుడైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సేవిస్తారు. కర్నూల్ తుంగభద్ర నదీ తీరాన వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనీశ్వర స్వామి జయంతి పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా శనీశ్వరుడికి జల పంచామృతాభిషేకాలు చేశారు. ఆపై శనీశ్వర స్వామివారికి ఇష్టమైన తైలంతో అభిషేకం జరిపారు. ఇక స్వామివారిని నయన మనోహరంగా అలంకరించాక ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అష్టోత్తరాలతో స్వామివారిని అర్చించారు. భక్తులు శనీశ్వరుడిని దర్శించుకుని తరించారు.
శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లిలో ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆపై స్వామివారిని దర్శించుకుని తరించారు. వరంగల్ జిల్లా అనంతారంలో స్వయంభూ శ్రీ బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా భక్తులను కటాక్షిస్తుంటారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఇక స్వామి అమ్మవార్లకు జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని ధన్యులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. సనాతన సంస్కృతి సంప్రదాయాల ప్రతిరూప వాయిద్యాలైన వీణ, వయలిన్, మృదంగం, ఘటంతో తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంగీతార్చన చేసింది తిరుచికి చెందిన డాక్టర్ డి శివకుమార్ బృందం. వీణుల విందుగా సాగిన వాద్య కచేరీని మనము ఆస్వాదిద్దాం. భాగ్యనగరం శిల్పారామం ప్రాంగణంలో ప్రముఖ నర్తకీమణి స్మితా మాధవ్ ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. మొదటగా వినాయక స్తుతితో ప్రారంభించి జయదేవుని అష్టపది, అన్నమాచార్య సంకీర్తనలు, తిల్లానా మొదలైన అంశాలతో నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. రామదాసు కీర్తనలకు మరింత ప్రజాదరణ కల్పించేందుకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతా రామమయం పేరుతో భక్త రామదాసు కీర్తనల పోటీలు నిర్వహిస్తోంది. ముందుగా జిల్లా స్థాయిలో నిర్వహించి తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలను జరపనుంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా స్థాయి పోటీలు మెదక్లో జరిగాయి. ఈ పోటీలకు వివిధ మండలాల నుంచి గాయకులు హాజరై రామదాసు కీర్తనలను ఆలపించారు. ఇక నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కూడా అంతా రామమయం పోటీలు జరిగాయి. ఈ పోటీలలో నిజామాబాద్ కు చెందిన పలువురు పాల్గొని రామదాసు కీర్తనలను పాడారు. అంతా రామమయం ఈ జగమంతా రామమయం అనే పాటతో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమలలో ఇప్పటి వరకు 73,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి, దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. తిరుమలలో 46 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం విషయానికొస్తే గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.